స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు 4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. అరెస్టు ఖాయమని తెలుసుకున్న తమ్మినేని కుటుంబం సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆముదాలవలసలోని తమ అద్దె ఇల్లు వదిలి రహస్యంగా పరారయ్యారు. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నప్పటికీ అనుమానం రాకుండా ప్రైవేట్ ఇన్నోవా కారును రప్పించి అందులో పరారైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తమ లొకేషన్ ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చాపరం పంచాయతీ బలగ పరిధిలో భూ యజమాని బతికుండగానే ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ దందాను పోలీసులు ఆదివారం బయటపెట్టారు. ఈ కుట్రలో భాగమైన 13 మంది నిందితుల్లో హిరమండలం సబ్ రిజిస్ట్రార్ సహా 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. పంతొమ్మిది 1992 సంవత్సరాల్లో చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలోని సర్వే నెంబర్ 35/13లో ఉన్న 84, 85, 86 ప్లాట్లను ఫిర్యాదుదారుడి తండ్రి కట్టా కనకలింగేశ్వరరావు చట్టబద్దంగా కొనుగోలు చేశారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివసిస్తున్న కారణంగా కొందరు కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు. అసలు యజమాని జీవించి ఉన్నా మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని, నకిలీ కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాన్ని తయారు చేశారు. దర్యాప్తులో నకిలీ పత్రాల తయారీ, తప్పుడు వారసత్వం సృష్టించడం, తప్పుడు రిజిస్ట్రేషన్ తదితర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. మాజీ హోంగార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజనీ తదితరులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో 10ల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేశారని చెప్పారు. బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి ఏ రజని, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో ఏ రజని అని రాపించుకొని ఈ ఏ రజని అన్న వ్యక్తే అందవరపు రజని అని చెప్పేసి ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇందులో ఏం చేయాలంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మనకి చేయవలసింది ఏంటంటే 5 lakhs అబౌవ్ ట్రాన్సాక్షన్ ఏదున్నా కూడా దానికి పాన్ కార్డ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకోలేదు. పాన్ కార్డ్ ఏమీ లేకుండా జస్ట్ మనకి ఏదైతే వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారో ఈ అగ్రిమెంట్లో దపాలుగా మాకు కొంచెం అమౌంట్, ఒక 35 లక్షల రూపాయల అమౌంట్ వచ్చింది అని చెప్పి ఏదైతే రాశారో దాని బేసిస్ మీద పాన్ కార్డ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. బట్ మనకు అదే రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఏముందంటే ఇన్ కేసు ఎవరికైనా పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 60 ఫిల్ చేసి అందులో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి మేము ఈ ట్రాన్సాక్షన్స్ చేశామని చెప్పి వాళ్ళు ఒక సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది.